నియోజకవర్గం నూజివీడులో మాజీ శాసనసభ్యులు మద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మన నూజివీడు మన మద్దరబోయిన అనే కార్యక్రమం పేరుతో విస్తృత పర్యటన చేస్తూ జన సమీకరణలో భాగంగా నూజివీడు రూరల్ మండలం ఎనమందలి గ్రామంలో అరిగిపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనలాగానే చిన్నం రామకోటయ్యను గెలిచిన తర్వాత కొంతమంది స్వార్థ నాయకులు కంకణం కట్టుకుని పార్టీ నుంచి పంపారని, తనను కూడా ఒకసారి మోసం చేశారని, ఈ రోజు కూడా అదే పరిస్థితి తనకు జెండా గుడ్డ కూడా లేని సమయంలో తాను నూజివీడులో నివాసం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనలాగానే చిన్నం రామకోటయ్య గెలిచిన తర్వాత కొంతమంది స్వార్థ నాయకులు కంకణం కట్టుకుని పార్టీ నుంచి పంపారని, తనను కూడా ఒకసారి మోసం చేశారని, ఈ రోజు కూడా అదే పరిస్థితి తనకు ఏర్పడిందని, జెండా గుడ్డ కూడా లేని సమయంలో తాను నూజివీడులో నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను విస్మరించకుండా పార్టీని బలోపేతం చేశానని, మన ఇంటికి మన మద్దరబోయిన అనే కార్యక్రమం చేపట్టి ప్రతి గడప గడపకు వెళ్లి పార్టీని పటిష్టపరచానని, గెలిచే పరిస్థితి వచ్చేసరికి పార్టీ పెద్దలు తనకు ఈ పరిస్థితి తెచ్చారని, కార్యకర్తల ఆలోచనతోనే ముందుకు సాగుతానని, త్వరలోనే చర్చించి ఒక నిర్ణయానికి వస్తానని తెలియజేశారు. నేను యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. అప్పుడు విడిపోయి గన్నవరంలో మన పార్టీ ఆఫీస్ రంగులన్నీ కూడా తీసేసి ఏదో కుర్రోళ్ళు క్యారం బోర్డు బోరం బోర్డు ఆఫీసులో ఆడుకుంటుంటే వాళ్ళకి వదిలేసా. సరే కుర్రోళ్ళు అందరూ ఆడుకుంటుంటారు కదా అని. ఆ టైంలో ఆయనే పిలిపించాడు. పిలిపించి ఇలా నూజివీడు సీటు నువ్వు పోటీ చేస్తానంటే నేను తప్పనిసరిగా చంద్రబాబుతో మాట్లాడేసి సీట్ కన్ఫర్మ్ చేస్తాను. అయితే నేను కూడా అప్పుడు ఏమనుకున్నా, గతంలో నేను 94లో అప్పుడు సీట్ అడిగాను. ఇక్కడ అడిగినప్పుడు సీట్ ఇవ్వకపోతే అప్పుడు బీఎస్పీకి పోటీ చేశా, గుర్తుందా ఉంటుంది. ఈయన కూడా తిరిగాడు అప్పుడు. అంటే ఈ సంఘంలో పెద్దవాళ్ళు అందరూ కూడా నాతో పాటు తిరిగారు. అప్పుడు మదరా వెంకటేశ్వర గారు, ఇక్కడ అప్పారావు గారు, ఆగిరిపల్లి, అలాగా మన గుర్రం రామారావు గారు, నెక్కలం గొల్లగూడెం, ఇలా పెద్దలందరూ కూడా ఆ రోజు సంఘపరంగా అందరూ కూడా తిరిగారు, చేశారు. అయితే ఆ గుర్తింపే 2014 ఎలక్షన్కి మరి వెంకటేశ్వరరావు అప్పుడు అడిగాడు కదా అనే ఆలోచనతో పిలిచారు. పిలిచినప్పుడు నేను చెప్పాను, అయ్యా వీళ్ళు నమ్మడానికి వీల్లేదు, వీళ్ళు ఏదైనా చేయగల సమర్థులు. ఎందుకంటే 94లో మనం ముందర 94లో అడిగినప్పుడు కూడా ఇస్తామనేది ఇచ్చారు. తర్వాత ఇంకా అది సీట్ రాలేదు, బీఎస్పీ చేసాం. అలాగే 2014లో కూడా నాకు అనుమానం వచ్చి చెప్పా, లేదు వెంకటేశ్వరరావు నేనే మాట్లాడాను, తప్పనిసరిగా ఇస్తారని. అంటే అప్పుడు నూజివీడు రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా మీరందరికీ కూడా తెలుసు, వాళ్ళందరికీ తలా ఇంతగా అమౌంట్ కూడా ఇవ్వమంటే కూడా అందరికి ఇచ్చా. సరే అది ఆ ఎలక్షన్ అయిపోయింది. ఆ తర్వాత డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత మరి రాష్ట్రంలో మంచిగానే చేస్తుంది, కానీ మనోళ్ళందరికీ కూడా మరి అప్పటికప్పుడు రావడం వలన ఏదో మొత్తానికి తేడా చేసి అనుకూలించబోయేసరికి 10,000 ఓట్లతో తేడాతో ఓడిపోయాం. సరే ఓడిపోయాం కదా అని చెప్పేసి అప్పుడు ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన గెలిస్తే ఎక్కడ ఉంటాడా, ఓడిపోతే ఎమ్మట వెళ్ళిపోతాడు దుకాణం దొరుకుని అని మనోళ్లే నన్ను చాలామంది అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు అడగటం మొదలుపెట్టారు. నేను చెప్పా అప్పటికి, దీని సంగతి ఏంటో చూసేదాకా నేను వెళ్ళాయా, మీరేం భయపడమాకండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పా. అయినా కూడా నమ్మనాటి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సరే అది ఎలాగున్నా సరే జరిగిపోయింది, ఎలక్షన్ జరిగిపోయింది, ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఎమ్మటే మనం ఇక్కడ ఉండాలంటే మన సొంతంగా ఇల్లు ఏదైనా కట్టాలి అని చెప్పేసి ఆఫీస్కి కింద బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఆఫీస్ కింద పెట్టి పైన ఉండేదానికి కూడా ఒక పెద్ద స్టేర్, మీరు అందరూ చూసే ఉంటారు మన ఇల్లు కూడా, మరి ఆ రకంగా పెట్టుకొని ఈ గడిచిన 10 సంవత్సరాల్లో దీనికంటే ముందు 2014కు ముందు చిన్న రామకోట గారు గెలిచారు ఇక్కడ. ఇది చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే 94 నుంచి కూడా ఇక్కడ గెలవాలంటే తెలుగుదేశంలో చాలా కష్టమైన పని ఉంది. ఎందుకంటే హనుమంతరావు గారు ఒక్కళ్ళకి కుదిరింది, మిగతా వాళ్ళకి ఎవరికి కుదరకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఉంటారు, అందరూ కాదు, ఊరికి 2, 3 అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే వాళ్ళ మూలన ఇక్కడ కుదరకపోవడం కూడా జరిగింది. సరే మనం 2014 ఓడిపోయిన తర్వాత కంటిన్యూగా ఆఫీస్ మీటింగ్ చేసాం.
2019 కూడా మొన్న జగన్ వేలో 2019లో కూడా ఆ వేవ్లో కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని చోట్ల ఓడిపోవడం మూలాన మనం కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఓడిపోయిన దగ్గర నుంచి నేను ఓడిపోయానని ఎప్పుడు కూడా నిరాశ చెందలా. ఎందుకనంటే 2 సార్లు జనరల్గా ఒక్కసారి చిన్నలా పోటీ చేసి గెలిచిన సంవత్సరాలకి వీళ్ళు బయటకు పంపించారు. ఆయన పోలా, వీళ్ళు గెలిచారు ఇప్పుడున్న నాయకులే. ఆ గట్టి ఆయన వెళ్ళిపోయాడు బయటికి. ఆ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా మళ్ళా పార్టీని ఒక దారిలోకి తీసుకురావడానికి దాదాపుగా ఈ 10 సంవత్సరాల నుంచి కష్టపడితే జెండా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ నూజివీడు నియోజకవర్గంలో అవన్నీ కూడా నేనే తీసుకొచ్చి ప్రతి చోట దిమ్మలు కూడా నూజివీడు టౌన్లో నేనే రంగులు ఇచ్చి ఈ రకంగా కష్టపడి పార్టీకి పనిచేసి మున్సిపల్ వార్డులో కానివ్వండి, మొన్న జగనవేలో అన్ని చోట్ల పంచాయతీలో పోటీ పెట్టడానికి కూడా మనుషులు దొరకలా. కానీ నేను ఇక్కడ 88 పంచాయతీల్లో పోటీలు పెట్టా, ఎంపీడీసీని గెలిపించా, సర్పంచ్ని గెలిపించాం. ఇన్ని చేసినప్పటికీ కూడా మరి అనుకోకుండా మరి మొన్న ఈ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఈ ఎలక్షన్ల దగ్గర రావడానికి కూడా ఏంటంటే కారణం, నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మన ఇంటికి మన ముద్ర పోయినని చెప్పేసి దాదాపుగా నూజివీడులో 32 వార్డులో 31 వార్డు తిరిగేశాను. ఏది తెల్లారుజామున 4:30 లెగడం, ఆ చలిలో స్నానం చేయడం, ఉదయం 9 వరకు 5 అంతస్తులు 4 అంతస్తులు అపార్ట్మెంట్లు ఉంటాయి టౌన్లో. ఆ బిల్డింగ్లు అన్నీ కూడా ఎక్కి అయ్యా పరిస్థితి అని చెప్పేసి వివరించి ప్రతి ఇంటికి కూడా తిరిగి, ఎందుకనంటే నూజివీడు టౌన్లో మొన్న ఎలక్షన్లో 5,600 లాస్ వచ్చినాయి మనకి. ఆ లాస్ అంతా కూడా పోవాలంటే మన ప్రభుత్వం మీద ఏమేమి తప్పులు జరుగుతున్నాయి అన్నీ కూడా చెప్పడానికి దాదాపుగా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ మీకే తెలుసు, మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాము. గెలిచిన వచ్చాడో రాలేదు కానీ అప్పటికి అలాగ ప్రతి చోట కూడా అన్ని ఊర్లలో కూడా తిరిగాం. తిరిగినప్పటికీ కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది, అందరిలో కూడా చైతన్యం వచ్చింది. అందులో భాగంగా ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అన్ని వర్గాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ దెబ్బ వెంకటేశ్వరరావుని గెలిపించాలనే ఒక పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే తప్పనిసరిగా వెంకటేశ్వరరావు వస్తే అది ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకం మీదనే ఇవాళ ఆ కులం ఈ కులం అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో పాపం అతను సీట్ రాలేదంటే అందరూ బాధపడుతున్నారు. చాలా ఇబ్బంది కూడా కరంగా ఉన్నప్పుడు ఇదే గోల. ఆ తర్వాత హనుమంతరావు పోయిన తర్వాత చిన్నరావు గౌడకి ఇదే గోల. ఆ తర్వాత వచ్చింది నాకు ఇదే గోల. ఇక్కడ దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నారు, మనోళ్ళు కూడా గతంలో 2 సార్లు చూశారు కాబట్టి ఈ తప్ప ఆ పెత్తంతరం కొద్దిగా తగ్గాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ప్రతి ఇంటికి కూడా 4 సార్లు 5 సార్లు తిరిగి మీకు ఏ అవసరాలు ఉన్నా నేను ఉన్నా అని చెప్పేసి చెప్పడంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇవాళ తప్పనిసరిగా అందరూ బోర్డుకు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేశారు వచ్చింది, అది కూడా ఎవరన్నా ఉన్నారంటే మన నాయకుడే ఉన్నాడు. కనీసం 10 సార్లు ఫోన్ చేశా వెంకటేశ్వర, నేను చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పిఏకి చేశా, అయ్యా నేను చేసిన తప్పేంటి, సీటు నాకు ఇవ్వకుండా ఎందుకు మీరు తాతారం చేస్తున్నారు, నువ్వు ఏ పని పెట్టా కూడా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఉన్నది. నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో 175 4-5లో మందే ఫస్ట్ ఉంది. ఎందుకనంటే అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడమే కాకుండా పార్టీ ఇచ్చినవి కాకుండా నా సొంతంగా కొన్ని స్కీములు పెట్టి కొన్ని రకాలుగా ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కడ ఖాళీ లేకుండా 24 గంటల్లో పార్టీ పని మీదనే పనిచేశా. కానీ అప్పుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వాళ్ళ పిఏ పిలిచాడు. ఏది ఆయనకి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంకటేశ్వర గారు అన్నాడు, కనీసం కూర్చోబెట్టి ఇదిగో నీకు తప్పు ఉంది, ఈ ఒప్పు ఉంది, లేదు నువ్వు పనికిరావు, లేకుంటే నీ పరిస్థితి బాగాలేదు అని చెప్పాలా అక్కర్లేదా? ఒక్క మాట చెప్పకుండా ఆయన తీసుకొచ్చేసి ఆయన పార్టీ జెండా కనీసం కండ కూడా కప్పుకోవాలా, ఇవాళ అనౌన్స్మెంట్ చూసా. అంటే ఏ పరిస్థితిలో ఉందో పార్టీ అనేది ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాగ ఎప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకమైన చర్య తీసుకోవాలా. ఇవాళ ఇంత సన్నాస్థలంగా ఉండి ప్రజలను మోసగిచ్చి
బాబు కొడుకులు ఇద్దరు మరి సీట్ ఇవాళ రాకుండా చేశానంటే కారణం చెప్పలా, ఇప్పటి వరకు కూడా కారణం తెలియదు. చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి, అన్ని బాగున్నాయంటున్నావు, దేనికి నాకు సీట్ ఇవ్వలేదు చెప్పండి అంటే అనివార్య కారణాలు అంటాడు. ఏమంటే ఏంటి అనివార్య కారణాలు అంటే దాన్ని జవాబు చెప్పాలి, అది చెప్పరు. అది చెప్పడంలా నేను అప్పుడు చెప్పాను, ఇవంతా కాదు, సీటు కావాలని మీరు ఏదో దూరం చేశారు. నేను 100 పాళ్ళు ఇంత కష్టపడ్డా 10 సంవత్సరాల నుంచి, పిల్లలను కూడా వదిలేసి నూజివీడులోని కాపురం అంటే నేను అక్కడే ఉంటున్నాను. మరి ఈ పరిస్థితులు తీసుకురావడం కరెక్ట్ కాదండి, మీరు ఆలోచించండి. మళ్ళా కావాలంటే ఒకసారి రీసర్వే చేసుకోండి. ఆ రీసర్వేలో నా పేరు బాగుంది, అతను గెలుస్తాడంటే నాకు ఇవ్వండి సీటు. మీరు అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను, లేకుంటే ఇంకా నేను రానండి అలా. అంగ ఫోన్ రాలా, ఏమి రాలా. ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. దీన్ని బట్టి మనం ఏం చేయాలని మీరే నిర్ణయించాలి. ఏం చేయాలి? మంచి జరిగితేనేమన్నా మనం అందరం మాట తప్పకుండా చేస్తాం. కానీ ఇలా మోసం చేసిన వాడిని ఏం చేయాలనేది మీరు అందరూ ఆలోచించాలి. దాన్ని బట్టి మనం అందరం కూడా ఇందాక పెద్ద రాగానే చేస్తున్నాడు మిమ్మల్ని, అంటే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వెంకటేశ్వరరావు వెళ్ళిపోతున్నాడు. సమస్య వెళ్ళిపోయేవాడిని అయితే 2014లోనే వెళ్ళిపోయేవాడిని, అర్థమైందా? 2024 దాకా ఎందుకు కాపలా కాశాను ఇక్కడ? మీరందరూ నాకు అండగా ఉన్నారు. ఇవాళ నేను మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు, నన్ను నమ్ముకున్నారు అనే ఒక నమ్మకంతో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఖర్చులు ఎన్నైనా ఏదైనా ఏ భారమైనా సరే నేను ఎప్పుడన్నా ఎవరి దగ్గరన్నా మీ ఊర్లో ఖర్చు చేశానండి? ఏ పని అన్నా మీకు చెప్పినది నేను డబ్బులన్నా అడిగానండి? ఈ ఎదవలు కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తున్నారంట. ఇది ఇక్కడ ఒక ఆయనకి కనీసం ఇక్కడ మండలంలో ప్రెసిడెంట్ ఇచ్చాం, జిల్లాలో ఇచ్చాం, ఏది పార్టీలో అన్ని పదవులు ఇచ్చేస్తే ఆడెవడో వచ్చాడంటే జిల్లా వాడు చెప్పాడంటే ఆడ వెనకాల వెళ్ళిపోవడం. కనీసం ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నాడు, అతను చెప్పాలనే ఇన్నిటి జ్ఞానం కూడా లేకుండా ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా చెప్పేది, రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలా. అదే విధంగా మనం వీళ్ళకి ఏ రకంగా వాత పెట్టాలో 100కు 100 పాళ్ళు వాత అడ్డంగా పెట్టాలి. ఎందుకంటే మనల్ని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో అమ్మో మన జోలికి వస్తే ఈ రకంగా ఉంటుందని ఒక భయం వచ్చేటట్టుగా మనం నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఇండిపెండెంట్ గా ఇప్పుడు చూస్తున్నాం అనేక పార్టీలు ఉన్నాయి, చాలా మంది అడుగుతున్నారు. కానీ మనం గెలవగలే పార్టీ 2 ఉన్నాయి, ఇటు వైఎస్ఆరా ఇటు తెలుగుదేశమా లేదు ఇండిపెండెంటా, ఇట్లా ఆలోచనలో చాలా మంది ఉన్నాం. కానీ అన్ని ఊర్లలో కూడా మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాలు తీసుకొని రేపు ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళి మీతో మాట్లాడిన తర్వాత నిర్ణయం మెజార్టీ వరకు రెడీ చెబుతాడు. మీరు చెప్పిన ప్రకారం తప్పకుండా అయితే ఇక్కడి నుంచి ఏం వదిలేపోయినది, పక్కకి వెళ్ళినా కూడా మీ దగ్గరే ఉంటాయి, ఏం భయం అక్కర్లేదు. మరి అవకాశం ఇచ్చినటువంటి మా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు బయటికి రాడు. 10 సార్లు నేను ఇంటికి వెళ్ళా.